సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో అమలు చేస్తోన్న పథకాలు వాలంటీర్లు సచివాలయ వ్యవస్థలు ఇలా ఒకటేంటి అన్నింటిపైన విపక్షాలు పచ్చ మీడియా విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న టైంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ల ఆరోపణలు విమర్శలకు అంతు లేకుండా పోయింది. జగన్ సంక్షేమ పాలనపై నోరు జారుతోన్న టీడీపీ జనసేనలకు అదిరిపోయేలా మాటకు మాట సమాధానమిస్తున్నారు అనంతపురం జిల్లా వాసులు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం చదువులు ఎందుకని చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ నోరు జారారు. ఇది చాలదన్నట్లు మాతృభాషను చంపేస్తున్నారంటూ పచ్చ మీడియా గగ్గోలు పెడుతోంది. అయితే ఈ చదువులతో మా పిల్లల భవిష్యత్తు మారిపోయిందంటున్నారు తల్లిదండ్రులు. చదువు చెప్పించే స్తోమత లేని మాలాంటి కుటుంబాల్లో విద్యా దీవెన, ఫీజు రియంబర్స్మెంట్, అమ్మఒడి, గోరుముద్ద వంటి పథకాలు బంగారు భవిష్యత్తునిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమ్మఒడి పడిన దానికి పాలిటెక్నిక్ కాలేజీలో బోరంపల్లి కాలేజీలో కూడా నేను జాయిన్ చేయించినాను సార్. వానికి 10th ఒక్కరు చదివించి ఏదో పని చేపిద్దాంలే అంగిట్లో షాప్లో వదులుదాం అనుకోనింటి. ఈ అమౌంట్ పడిన వెంటనే పిల్లోనికి అట్లే ముందుకి చదివించినాను సార్. జగన్ సార్కి చాలా థ్యాంక్స్ సార్. జగన్ ప్రభుత్వం ఉంటే బాగుంటుంది. పిల్లలు స్కూల్కి పోతారు కాబట్టి పిల్లలకి అంతా అనుకూలం బాగుంది. స్కూల్లోన ఇంతకుముందు అయితే ఏమీ బాగుంటాం స్కూల్లో. ఈ మధ్యన బాగానే చేస్తున్నాం. జగన్ అని వచ్చినప్పటి నుంచి పిల్లలకి రోజు చిక్కీలు ఇచ్చేది కానీ వంటలు కానీ అంతా బాగుంటుంది. చిన్న పిల్లలతో బట్టి 10th వరకు అమ్మఒడి పడుతుంది. వాళ్ళకి చాలా సంతోషము. ఇంకా వేరే స్కూల్కి పంపించాలనే ఆశ కూడా ఉండదు. ఇంగ్లీష్ మీడియం అన్నీ జరుగుతున్నది మన తెలుగు స్కూల్లోనే. ఫీజు రింబర్స్మెంట్ కానీ ప్లస్ అమ్మఒడి కానీ, ఎందుకంటే చాలామంది చదువుకోలేకపోతున్నారు. వాళ్ళకి అది రాబట్టే ఇప్పుడు ఇదిగా ఉన్న వాళ్ళంతా కొంచెం చదువు మంచిగా ఎడ్యుకేషన్స్ వాళ్ళకి వస్తుంది. వాళ్ళ ఫ్యూచర్లో చదువు ఉంటేనే జీవితంలో వాళ్ళు ముందుకు వచ్చి బాగా ఇంకా బాగుంటుంది. లేదంటే అట్లే బీద స్థితిలోనే ఉండాల్సి వస్తుంది. అప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఫీ రింబర్స్మెంట్ ఉండడం వల్ల నేను 4 years ₹1 కూడా కట్టుకోకుండా ఏం డబ్బులు పెట్టకుండా చదవగలిగాను. సో ఈరోజు నేను బీటెక్ చదివి జాబ్ చేస్తున్నాను అంటే అది కేవలం ఆ రోజు వచ్చిన ఫీ రింబర్స్మెంట్. అదే లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాను. మా పిల్లోనికి అసలు బీటెక్ చదివిస్తాననేది కూడా నాకు నమ్మకమే లేదు. ఏదో పని చేసుకుందాము, పిల్లల్ని పెండెంట్ చేసుకుందాము అనుకుంటుంది సార్. చాలా హెల్ప్ చేస్తున్నారు. ఈరోజు నేను ఇట్లా ఉన్నాను, సంపాదిస్తున్నాను అంటే ఆ రోజు ఫీ రింబర్స్మెంట్ వల్లనే. తర్వాత మాకు మా నాన్న వాళ్ళు కూడా తిరగలేరు, నేను ఇక్కడ ఉండను. వాళ్ళు గవర్నమెంట్ స్కీమ్స్ కూడా అన్ని ఇంటికే వచ్చేస్తా ఉన్నాయి వాలంటీర్ సిస్టమ్ వల్ల. వాలంటీర్ల గురించి ఆ వ్యవస్థ పైన తప్పుడు కూతలు కూసిన పచ్చ నేతలు రాతలు రాసిన పచ్చ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనంతవాసులు. వాలంటీర్ వ్యవస్థ గురించి వేరే వాళ్ళు విమర్శించే హక్కు ఎవరికీ లేదు. దీన్ని మించిన పథకము కానీ ఈ వాలంటీర్ వ్యవస్థని వ్యతిరేకించే స్వభావం ఎవరికి ఉండకూడదు, ఉండదు కూడా. ఇది శాశ్వతంగా ఇలాగే ఉండాలి. ఎందుకంటే ఉపయోగం అంతా ఉంది కదండి. ఇప్పుడు మా అమ్మకి 72 ఏండ్లు ఎక్కడ పోతుంది? నడిచిపోయి కేవలం 200 కోసము గంటల తరబడి, రోజుల తరబడి ఉండేది. ఇప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు. ఇది మంచిగా చెడా? మీరు ఆలోచించేయండి. ఏదో ముసలికి ఇంటికి తలుపు తట్టి వాలంటీర్ల ద్వారాగాను పింఛన్ లేపిస్తున్నారు. ఇంకా ఏమైనా ఆసుపత్రిలో ఉంటే కూడా ఆటికి లేదంటే ఆటికి కూడా ఫోన్ చేసి పరంతా ఉన్నామంటే కూడా ఆటికి కూడా ఆసుపత్రికి కూడా వచ్చి తమ్ము వేసుకొని ఇచ్చిపోతున్నారు. ఇంక బియ్యం కూడా ఇది ఇంటింటికి నిలబెట్టి బండ్లలో ఇస్తూ ఉన్నారు. 1వ తారీఖు ఇంటి తలుపులు తట్టి 6 గంటలకే వాలంటరీ గారు వచ్చి మాకు ₹3,000 ఇచ్చిపోతున్నారు. ఇది కాక మాకు ఈ సంక్షేమ పథకాలు, చేయూత కార్యక్రమం వస్తూ ఉంది. మరియు ఈ కంటి వెలుగు, వృద్ధుల్లో కంటి చూపు లేకున్న వాళ్ళకు కూడా ఈ ఆరోగ్యశ్రీ కింద మాకు వాలంటరీ గారు పిలుచుకుపోయి కంటి పరీక్షలు చేపించి కంటి ఆపరేషన్ కూడా నాకు నా భార్యకి ఇద్దరికీ చేపించడం జరిగింది. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క వికలాంగుల పెన్షను, ఈ డబ్బుని ప్రతి నెల కరెక్ట్గా 1వ తారీఖునే మా ఇంటి గడప ముందుకు వచ్చి మాకు అందజేసి వెళ్తున్నారు సార్. ఇంతకుముందు అయితే ఆ పరిస్థితి లేదు సార్. ఎందుకంటే ఈ పెన్షన్ తీసుకోవడానికి మేము ఎన్నో అవస్థలకి లోనయ్యేవాళ్ళం. కనీసం అంటే 4-5 రోజులుగా కూడా మాకు ఈ పెన్షన్ వచ్చేది కాదు. అట్లాంటిది ఈ అవకాశాన్ని మాకు జగనన్న ప్రభుత్వము వచ్చిన తర్వాత మాకు ఈ అవకాశాన్ని ఎంతో మేము సద్వినియోగం చేసుకోవడానికి, మాకు ఈ వచ్చే డబ్బుని ఉపయోగం చేసుకోవడానికి, మా ఖర్చులకు వినియోగించుకోవడానికి చాలా అవకాశాలు కల్పించినారు సార్. నాకు ఈ పింఛని నెలకి ఇస్తున్నారు. అప్పుడు ఇబ్బందులుగా ఉంటుంది.
ఇప్పుడు మా వాళ్ళు ఇంటికి తెచ్చి ఇస్తున్నారు సార్. నాకు రుణమాఫీ ఇస్తున్నారు, డాక్టర్ గ్రూప్లో ఇస్తున్నారు, పాలు వడ్డీ ఇచ్చినారు, అన్నీ ఇస్తున్నారు సార్. నాకు వాలంటరీ చాలా చక్కగా వచ్చి మా ఇంటికి తొందరగా వచ్చేసి ఇచ్చేసి వాలంటరీ పనిగా నాకు చాలా బాగా నచ్చింది. ఈ ప్రభుత్వంలో ముందు ప్రభుత్వంలో మనం పింఛన్ తీసుకుంటే వెళ్ళి చాలా పడిగాపులు కాసేవాళ్ళము, కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం ఇంటికి వచ్చి మరీ పిలిచి మనకు వాలంటరీ గారు మంచి ఇదిగా తెచ్చి మనకి ఇంటికి ఇచ్చిస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం అంటే నాకు చాలా గర్వంగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా దుర్మార్గమైన విమర్శలు చేయవద్దని అనంతపురం జిల్లా వాసులు పచ్చ నేతలు మీడియాకి సలహా ఇస్తున్నారు. కాదని నోరు పారేసుకుంటే రానున్న రోజుల్లో మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు పూర్తిగా మర్చిపోయే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు.